రైతాంగ బంధులో భాగంగా మంచిర్యాల జిల్లా బంధు పిలుపునివ్వడం జరిగింది। ఇది నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంద రవికుమార్ మా రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంధులో మంచిర్యాల జిల్లా బంధు పిలుపునిచ్చాం। ఈరోజు బంధు పిలుపును 90% మంచిర్యాల జిల్లా విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు బంధుకు గల కారణాలు ఏమిటంటే ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం ఇచ్చినప్పటి నుండి మా ఆటో కార్మికుల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం। ఇప్పటికే ఆటో ఫైనాన్సులు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక, కుటుంబ పోషణ భారమై ఆటో కార్మికులు అసంతృప్తికి గురై ఆత్మహత్యలు ఇప్పటికే 62 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు। వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు। వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డా వారిని ఆదుకుంటామని చెప్పిన పాపాన లేదు। కాబట్టి మాకు ఎలక్షన్లకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమన్నాము। ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమైపోయేది ప్రభుత్వం। హామీలు నెరవేరుస్తారా లేకపోతే మహాలక్ష్మి పథకం ఎత్తేయండి, మాకేం ఇబ్బంది లేదు, మీరు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు। మేము మహాలక్ష్మి పథకంకు వ్యతిరేకులం కాదు। మహిళలకు ఫ్రీ బస్సు కల్పించడంలో అందులో మా మహిళలు కూడా ఉన్నారు, వారు మా అక్క చెల్లెలే, వారికి మేము స్వాగతిస్తున్నాం। అయినప్పటికీ ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడి ఈరోజు చిన్న భిన్నమైనా కానీ ప్రభుత్వానికి కనబడడం లేదా? 62 మంది ఆటో కార్మికులు చనిపోయారు। ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంకు సర్వేలు లేవా? సర్వేలు చేయించి ఇది నిజమా కాదా? మరి మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారా లేదా? మరి ఎంతమంది నష్టపోయిన ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని గుర్తించి మా సమస్యలు పరిష్కారం అయితే చేయాలి కదా। మొన్నటికి మొన్న మేము ఆటో డ్రైవర్లు మా సహోదరులే అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, రవాణా శాఖ మంత్రి గారు। మరి ఎటువైండ్లు ఇప్పుడు ఈరోజు 60 మంది ఆటో కార్మికులు చనిపోతే వాళ్ళు మీ సోదరులు, మీ కుటుంబ సభ్యులు కాదా? మరి వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం। ఇప్పుడు ఈరోజు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా బంధు పిలుపు జరిగింది। బంధు ఇంకా మా ఆటో డ్రైవర్లు ఆదుకోకపోతే ఇంకా ఈ బంధు ఇంకా ఉధృతంగా మారుతుంది। మేము అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి సందర్భంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।